वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा। गोविंदा गोविंदा श्रीनिवास गोविंदा 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 श्रीनिवास गोविंदा नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंदा गोविंदा तिरुमल वास गोविंदा गोविंदा। पूर्ण पुरुषा गोविंदा गोविंदा तिरुमल वासा गोविंदा गोविंदा पूर्ण पुरुषा गोविंदा गोविंदा तिरुमल वासा गोविंदा गोविंदा पुंडरीकानन गोविंदा गोविंदा चंदन चर्चित गोविंदा गोविंदा पाप विनाशक गोविंदा गोविंदा देव पूजित गोविंदा 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 श्रीनिवास गोविंदा 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 श्रीनिवास गोविंदा नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंदा गोविंदा तिरुमल वास गोविंदा गोविंदा। श्री पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा गोविंदा श्री पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा 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 हरे गोविंदा गोविंदा करुणा सागर गोविंदा गोविंदा श्री वेंकटेश्वर गोविंदा गोविंदा दिव्य मंगल रूपा गोविंदा 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 श्रीनिवास गोविंदा 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 श्रीनिवास गोविंदा नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंदा गोविंदा तिरुमल वास गोविंदा गोविंदा। आनंद निलयवास गोविंदा गोविंदा हृदय का बंधु गोविंदा गोविंदा आनंद निलयवास सप्ताम्बुजीरञ्जकराजहंसं सप्तार्णवी संश्रुतिकर्णधारं सप्ताश्वबिम्बस्थहिरण्मयं तं सप्तार्चिरंगं शरणं प्रपद्ये। సప్తద్వీపాత్మకమైన భూమండలాన్ని రంజింపజేసే రాజహంస, సప్త సముద్రముల వంటి సంసార సముద్రాన్ని దాటించే నావికుడు,
సూర్యమండలం మధ్య నుండే హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండే శ్రీనివాస ప్రభువు ఈ శ్రావణ పున్నమ గరుడ సేవ రోజున చక్కని దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. వాహన మండపంలో గరుడునిపై ఉన్నటువంటి మలయప్ప స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. దోషరహితుడు, నిర్మలమైన పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు, నీతిని నిర్ణయించేవాడు, వేదాంత బోధితమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించేటువంటి శ్రీనివాస పరబ్రహ్మమునకు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పించారు. జియంగారులకు, ఇతర అధికారులకు స్వామివారి పాదుకలను సమర్పిస్తూ ఉన్నారు. శఠారి అనంటే అది సాక్షాత్తు శ్రీవారి పాదుకలే. అటువంటి పాదుకానుగ్రహం జరుగుతున్నది. ఈ కలియుగంలో స్వామివారు అవతరించినటువంటి దేవాలయంలో మహాద్వార గోపురాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శుద్ధ సత్వగుణానికి నిలయం ఈ తిరుమల. ఇక్కడ రజోగుణము, తమోగుణము లేదా సత్వగుణము వీటితో మిశ్రితమైనటువంటి వాటికి మనుగడ లేదు. కేవల శుద్ధ సత్వగుణమునకు కేతనం ఈ వెంకటాచలం. సప్తాచల నివాస రసికుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మము ఈ శ్రావణ మాసంలో ఆయన అత్యంత ప్రీతితో వచ్చే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే స్వామి అవతరించినది శ్రవణ నక్షత్రం నాడు. అందువల్ల శ్రావణ మాసము అనంటే ఏ నెలలో పున్నమ నాడు ఈ యొక్క శ్రవణ నక్షత్రం వస్తుందో దాన్ని శ్రావణ పౌర్ణమ అని తీర్మానించారు. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం వెంకటేశం అహం భజే. శ్రవణ నక్షత్రం నాడు అవతరించాడు స్వామివారు. శేషాచల పర్వతంపై ఆయన అధివసించి ఉన్నాడు. సర్వజనులకు ఆదిగురువు అయినటువంటి ఆ శ్రీనివాస స్వామిని ఈనాడు గరుడాళ్వార్లు సేవిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం! అందులో ఈనాడు దేవదేవుని యొక్క సుమనోహర రూపాన్ని చక్కగా వీక్షిస్తూ భక్త బృందాలందరూ కూడా మనస్సులో స్మరిస్తూ ఉన్నారు. ఆ దేవాధిదేవుడైనటువంటి స్వామి అనుగ్రహం మాకు తప్పకుండా కలగాలి. ఎందుకంటే ఆ పాదుకలను సమర్పిస్తూ ఉన్నారు. పాదుక ప్రభావాన్ని వేదాంత దేశకులు వారు చెబుతూ శయ్యాత్మన మధిరిపోరసి శేషభూత పాదాశ్రయేణ చ పునర్ద్విగుణీకృతం తత్ భూయోపి భాగవత శేషతయా తదేవ వ్యంక్తుం పదావని శఠారి పదం బిభర్షి అన్నారు. అంటే ఓ పాదుకాదేవి, నువ్వు ఆదిశేషాకారంతో శ్రీహరికి శయ్యగా ఉండి శేషభూతమై ఉన్నావు. ఆ శేషత్వం భగవత్ పాదాలని ఆశ్రయించటం వల్ల ద్విగుణీకృతమైంది. ఆ భగవత్ శేషత్వాన్ని ఇంకా భాగవత శేషత్వంతో పెంపొందించుకోవటానికే శఠగోప సంజ్ఞను కూడా పొందావు అని ఆయన సంకీర్తనం చేశారు. అటువంటి శఠారి మర్యాద వెళ్ళగొడుగుల కింద గోవిందుణ్ణి సేవిస్తూ ఉండేటువంటి వారందరికీ లభిస్తూ ఉన్నది. ఆ మకర తోరణం కింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మకర కుండలములను ధరించినటువంటి మనోజ్ఞమూర్తి, ఆ అరవిందాక్షుని యొక్క పాదారవింద మకరంద సంసేవాశక్తిని గ్రోలుతూ ఉన్నారు భక్త బృందాలు. ముఖ్యంగా ఈనాడు శ్రావణ పౌర్ణిమ అని అంటే మరి ఉపాకర్మకు వైదికులందరికీ కూడా ఉద్దిష్టమైనటువంటి రోజు కనుక వేదభారతి ఎవరి ద్వారా అయితే లోకానికి అనుగ్రహింపబడిందో అటువంటి శ్రీనివాసుడు ఈనాడు మనం ఒక మూర్తిగా దర్శిస్తూ ఉన్నాం. అణువు నుంచి అజాండమంతా వ్యాపించినటువంటి వాడు ఆ దేవాధిదేవుడు.
ఆయనే వేదాన్ని లోకానికి అనుగ్రహించాడు. ఊర్ధ్వపుండ్రములు గజరాజులు కూడా ధరించి ఈ వాహన సేవలో పాలు పంచుకుంటూ ఉన్నాయి. స్వామివారి మహదైశ్వర్యానికి సంకేతములు వృషభరాజములు, శరణాగతి భావానికి సంకేతములు, అలాగే దాస్య భక్తికి నిలువెత్తు ప్రతీక ఈ గరుడాళ్ళవార్లు. ఈ గరుడ సేవ అనేటువంటిది ప్రతి పున్నమ నాడు జరుగుతూ ఉంటుంది. అలాగే గరుడ పంచమి నాడు జరుగుతూ ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరుగుతూ ఉంటుంది రాత్రి వేళ. అలాగే ఒకవేళ కనుక 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం వస్తే ఆ పురుషోత్తమ మాసంలో నవరాత్రుల్లో కూడా గరుడ సేవ ఉంటుంది. ఇలా గరుడ సేవకు ఉండేటువంటి ప్రత్యేకత తిరుమల క్షేత్రంలో అత్యంత విశిష్టమైనది. పెరియ కేళ్వి అప్పన్, తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయంగార్లు, చిన్న జీయంగారులు చాతుర్మాస్య దీక్షలో ఉండి భక్తులందరికీ కూడా ఈ గరుడ సేవలో దివ్య ప్రబంధానుసంధానం చేస్తూ వారి యొక్క ఆధ్వర్యంలో ఆ 12 ఆళ్వారుల యొక్క పాశురములు ప్రతిధ్వనించేటువంటి ఆ కైంకర్య భావాన్ని మనకి మనస్సులో స్మరింపజేస్తూ ఉన్నారు. గరుడాళ్వార్లంటే ఆయన పెరియ తిరువడిగా సంప్రదాయజ్ఞులు కీర్తిస్తూ ఉంటారు. నమః పన్నగనందాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే. ఆ గరుత్మంతుడు మహావేగము మహాబలము కలిగినటువంటి వాడు కనుక ఉత్సాహంతో ఆ దాస్య భక్తిని పొందాలని కోలాటాదులు చేస్తూ ఉన్నారు గోపికామణులు. వీరందరూ కూడా ఆనాటి ద్వాపర యుగంలో గోపికలు పరమాత్మను ఎలా వైభవంగా కీర్తించారో అలా సంకీర్తనం చేస్తూ ఉన్నారు. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి ఇత్యాది అన్నమయ్య పదకవితా పితామహుడు రచించిన సంకీర్తనలు గానం చేస్తూ తదనుగుణంగా కోలాటాలు చేస్తూ కళామాధ్యమంగా పరబ్రహ్మమును ఆశ్రయిస్తూ ఉన్నారు. భగవంతుని ఎదుట నాట్యం చేస్తూ నామావళితో గాద్గద్యము పొంది ఆ డగ్గుత్తికతో కూడినటువంటి పలుకులు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పంచేటువంటివి. అందుకే పాండురంగ మాహాత్మ్యంలో అంటారు, భక్తి గద్గద రీతి వాగ్భరములొలయ నటనమునగూడి గోపికానాథుబ్రోల నిలిచి కీర్తించు పుణ్యుండు నళిన బంధు దళనమనరించి తత్వపదమున కరుగు అని. అందుకే ఈనాడు స్వామి ముందు తన్మయులై ఇంతమంది భక్తులు గోవిందనామాన్ని మిన్నంటేట్టుగా పలుకుతూ ఉన్నారు. సూర్యమండలాన్ని భేదించుకుని శ్రీనివాసుని చేరుతారు అని చెప్పినటువంటి ఆగమ విధుల యొక్క దివ్యమైనటువంటి మహోపదేశాన్ని పొందినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నానా దిక్కుల నరులు వానలలో ఎండలలో అలా తరలి పాదచారులై తిరుమల క్షేత్రానికి తరలి వస్తారు. ఎండ కాని వాన కాని ఏమైనా కాని కొండలరాయుడే మా కులదైవము అని నమ్మినటువంటి పరమ విశ్వాసము కలిగినటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త బృందాలు. ఆ గరుడ వాహనం పైన స్వామివారు మకరకంఠి, లక్ష్మీహారం ఇత్యాది దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి విలసిల్లుతూ ఉన్నారు. జ్ఞాన వైరాగ్య పక్ష కడు
అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివెవో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వానేకధా సర్వదాసౌ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. చూడండి, ఒక దాసుడిగా ఒక అవసరమైనప్పుడు ఆయనకు వింజామరగా వెళ్ళగొడుగుగా ఆయనకి పీఠంగా ఆయనకి వాహనంగా ఆయనకు ధ్వజంగా ఎన్ని రకాలుగా కామరూపి గరుడు సేవలందిస్తున్నారు. అందుకే దాస్యభక్తికి పరమావధి గరుడు. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సుపర్ణ ప్రహ్లాదవత్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతు. ఈ గరుడ లగ్నాష్టకాల్లో ఉండేటువంటి ఈ శ్లోకాన్ని ఎవరైతే నిరంతరం స్మరిస్తారో వారు అనేకమైనటువంటి మంగళ ఫలాలు గరుడాళ్ళ యొక్క మహిమ చేత పొందుతారు. ఎందుకంటే గరుడు విష్ణు భక్తులకు సంరక్షకుడు. ఒకప్పుడు ఉపరిచరుసు ఋషులతో ధర్మమీమాంస చేస్తూ కొద్దిగా అధిక ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఋషులు అధఃపాతాళానికి పడమని చెప్పి శపించారు. ఆ సమయంలో మరి ఆయన యొక్క కష్టాన్ని చూసి వాయుదేవుడు పాతాళం వరకు తీసుకొచ్చారట. ఆ పైన తీసుకురాలేకపోయారట. ఈ సత్యాన్నంతా తెలుసుకున్నటువంటి గరుడాళ్వార్లు కళ్ళ వెంట నీళ్లు వచ్చాయట.
ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లేటువంటి ఆ వైకుంఠ క్షేత్రంలో తనకు నిత్య సూర్యులలో అగ్రగణ్యుడైనటువంటి గరుడాళ్వార్ల కంట తడిని చూసి నీ సాటి విష్ణు భక్తుణ్ణి కాపాడుకో అని విష్ణువు అనుజ్ఞ ఇస్తే అప్పుడు ఆ గరుడాళ్వార్లు తన మూపురంపై ఉపరజరు వసువుని అధివసించమని కోరారట. ఆయన నిరాకరించారు. విష్ణువు ఎక్కేటువంటి నీ మూపుపై నేను ఎక్కను అన్నారట. అప్పుడు పొత్తిళ్లలో బిడ్డను ఉంచుకున్నట్టుగా ఉంచుకుని పాతాళలోకం నుంచి తిరిగి భూమండలానికి తీసుకొచ్చారు ఉపరజరవసుని గరుడాళ్వార్లు. అలాగా ఎటువంటి శాపోపహతులైనటువంటి వారినైనా కూడా విష్ణువు యొక్క అనుజ్ఞను బడసి వెంటనే రక్షించేటువంటి మహానుభావుడు గరుడాళ్వార్లు. సాటి విష్ణు భక్తుల పట్ల ఆయనకుండేటువంటి మక్కువ అటువంటిది. అందుకని గరుడ వాహనంపై ఉండేటువంటి ఆ శేషహారతిని ఎంతో అనురాగంతో, ఆత్మీయతతో, ప్రత్యయంతో అందుకుంటూ ఉంటారు భక్తులు. ఎందుకంటే మమ్మల్ని రక్షించేటువంటి, మా పట్ల సిఫారసు చేసేటువంటి ఒక హృదయం కలిగినటువంటి వారు గరుడాళ్వార్లు. అందులో గరుడు సామాన్యుడా? ఈనాడు అందరూ యజ్ఞోపవేత ధారణాన్ని చేస్తూ ఉన్నారు. ఆయన కూడా లక్ష్మీహారాన్ని ధరించినటువంటి, సహస్రనామమాలను ధరించినటువంటి శ్రీనివాసునికి వాహనస్థానీయుడై సర్ప యజ్ఞోపవేతంతో విరాజిల్లుతూ ఉన్నాడు. స్వామివారు అనేక దివ్యాభరణ భూషితులై ఈనాడు విరాజిల్లుతూ ఉన్నారు. సహస్రభాను ప్రతిమోపలౌఘ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళ ముక్తా నవరత్న తార హారం హరిం తం శరణం ప్రపద్యే. 1000 సూర్యులకు సమానమైన కాంతిగల మణులచే ప్రకాశిస్తూ ఉండే కిరీటాన్ని ధరించినటువంటి స్వామివారు మకరకంఠి లక్ష్మీహారాదులతో పాటుగా పగడములు, ముత్యములు, నవరత్నములు పొదిగినటువంటి నక్షత్ర హారములను ధరించి విరాజిల్లుతూ ముందుకు గరుడాళ్వార్లపై సాగుతూ ఉన్నారు. విష్ణు రథమైనటువంటి వాడు గరుడాళ్వార్లు. ప్రహ్లాదుని వలె భాగవతాగ్రగణ్యుడు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మవేది, ధర్మప్రసంగ ప్రథితాత్మశౌర్యుడు, జగద్ధితానంత గుణాంబురాశి, కృపాళుడు, సత్యవృతుడు, స్వేచ్ఛారూపుడు, శృతి స్మృతి జ్ఞాన గురువు ఆ గరుడాళ్వార్లు. గరుడాళ్వార్ల మహిమ ఋగ్వేదంలో ప్రతిపాదింపబడి ఉన్నది సుస్పష్టంగా. ప్రథమమైనటువంటి ఆ ఋగ్వేద శాఖలలో ఎంతో నియమనిష్టలతో ఆ గరుడుణ్ణి ఆశ్రయించాలని ఋషులు గానం చేశారు. అంతేకాదు గారుడ బ్రహ్మ విద్య అని అంటూ ఉంటారు. అటువంటి బ్రహ్మ విద్యను అనుగ్రహించినటువంటి ఆచార్య పురుషుల్లో ఒకరు గరుడాళ్వార్లు. ఆ లక్ష్మీనాథుని నుంచి వచ్చినటువంటి సంప్రదాయంలో ఒక ఆచార్య పురుషుడు, మహానుభావుడు యొక్క గరుడాళ్వార్లు. అంతేకాదు గరుడ ఉపనిషత్తు అని ఉంది. అధర్వణ వేదానికి చెందినటువంటి ఆ గరుడ బ్రహ్మ విద్య దివ్యమైనటువంటి వైభవాన్ని విస్తారంగా తెలియజేస్తూ ఉంటుంది. విష్ణువు యొక్క మహత్వాన్ని, తత్వాన్నే కాకుండా గరుడుని యొక్క ఘనతను కూడా. అయితే కృష్ణావతార సమయంలో గరుడు గోవర్ధన పర్వతంలో ఒక గొప్ప వటవృక్షంగా ఆవిర్భవించి కూడా ఉన్నాడు అని చెప్తారు. అటువంటిది ఎందుకంటే ఆ నిరంతరము బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఏ రాక్షసులైనా కూడా ఆయన పైన ఏదైనా అమర్యాదకరంగా ప్రవర్తిస్తారేమో అని బయట తిరుగుతూ ఉండేవాట ఆకాశంలో గరుడాళ్వార్లు. మరి అటువంటి ఆ గరుడుని యొక్క గాయత్రిని కూడా ఈనాడు భక్త బృందాలందరూ కూడా భావన చేస్తూ ఉన్నారు. శ్రీమద్ రామాయణంలో ఎప్పుడైతే రామచంద్ర ప్రభువుకి నాగపాశములు లేదా లక్ష్మణస్వామికి ప్రధానంగా నాగపాశ బంధనం జరిగిందో అప్పుడు గరుడాళ్వార్లు విచ్చేసి ఆ బంధనాన్ని తొలగించి ఊరట కలిగించినటువంటి వాడు. అంటే ఏ అవతారములో అయినా సరే తన మహాప్రతాపాన్ని గరుడు ప్రదర్శిస్తూనే ఉంటాడు. గరుడు అనిరుద్ధ కిరీటాన్ని కృష్ణస్వామికి అనుగ్రహించాడు. అంతేకాదు ఆయన పారిజాతాపహరణం చేసినప్పుడు గొప్ప
బలపరాక్రమాలను దేవేంద్రునికి రుచి చూపించినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు. ఇలా పురాణాదుల్లో గొప్పగా దివ్యమైనటువంటి ఘనతను కలిగి ఉండేటువంటి గరుడాళ్వారులను, నాగాభరణుణ్ణి మనం ఈనాడు కనులారా వీక్షిస్తూ ఉన్నాం. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం, ఇవన్నీ ఉత్తమ గుణాలు ఈనాటి సమాజానికి కూడా చాలా స్ఫూర్తిదాయకాలు. ఆ తిరువెంకటాచలాధిపతిని దేవాలయంలో, ఆనంద నిలయంలో దర్శించినటువంటి భక్తులకు బయటికి రాగానే గరుడ సేవలో వెంకటాచలపతి యొక్క ఉత్సవరాయుని దర్శనం. ఏమి భాగ్యం భక్తులకు ఈనాడు! ఈ శ్రావణ పున్నమ వారి జీవితంలో ఒక మరపురాని సువర్ణాధ్యాయంగా మెరిగిపోతుంది. ఎందుకంటే గరుడుణ్ణి దర్శించడం అని అంటే అది చాలా అదృష్టం. పైగా విష్ణువుని తనపై ఉంచుకున్నటువంటి గరుడాళ్వార్లు ఉత్సవంలో దర్శనం ఇవ్వటం మరింత మహాభాగ్యం. వెంకటేశ్వర స్వామి పాదపద్మాలను తన హస్తపద్మాలపై ఉంచుకుని ఆయన ఊరేగుతూ ఉన్నాడు. అందువల్ల కాలసర్పయోగం కలిగే, ఆ కాలసర్పయోగం ఉండేటువంటి వారికి వంధ్యాదోషం ఇత్యాదులు కనుక వస్తే అవన్నీ పటాపంచలైపోతాయి. ఆలస్య వివాహం, సంతాన నష్టం మొదలైనటువంటి కష్టాలన్నీ కూడా క్షణంలో తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన, ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా, శరణు శ్రీధర గరుడ వాహన, శరణు వెంకటనాయక. శరణు శ్రీ వైకుంఠనాయక, శరణు శ్రీ పురుషోత్తమా. జలజనేత్ర ముకుంద కేశవ శంఖచక్ర గదాధర, జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ, జలజ
राजनेत्रमुकुन्दकेशव शङ्खचक्रगदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण आदियोगी मुनीन्द्रवन्दित अखिल सुरगण पूजिता आदियोगी मुनीन्द्रवन्दित अखिल सुरगण पूजिता वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुडवाहन शरणु वेङ्कटनायक शरणु 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 स्मेरातशीसून समानकान्तिं सुरक्तपद्मप्रभपादहस्तम् उन्निद्रपङ्केरुहचारुनेत्रं పవిత్రపాణిం శరణం ప్రపద్యే. వికసించిన అగిసె పూలతో సమానమైన కాంతి కలిగినవాడు, ఎర్రని తామర పూలను పోలిన పాదములు హస్తములు కలిగినవాడు, చక్కగా వికసించిన పద్మములను పోలిన నేత్రములు కలిగినవాడు, పవిత్రపాణి అయినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ గరుడాళ్వార్లపై చక్కని మనోజ్ఞ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవదేవుణ్ణి ఈనాడు దర్శించి పులకిత గాత్రులవుతూ ఉన్నారు అసంఖ్యాక భక్త బృందాలు. ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరి సంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తుందో, ఏ మహితాత్ముని పావనవదనం చూచేవారి నయన చకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్రము, ఏ దేవదేవుని భుజాదండాలు సర్వ దిక్పాలకులకు పట్టుగొమ్మలు, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలు, ఏ మహనీయుని స్వరూపం భువన సమ్మోహనమో, ఆ కరుణానిధి అఖిల ప్రాణులలో అంతర్యామి అనేటువంటి సత్యాన్ని ఈనాడు ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. నిజంగా దాసుండై సఖుడై తురంగమై చిత్రఛత్రమై మేలుకట్టై సింహాసనమై సుమవ్యజనమై అంకోత్తంబై రమోల్లాసించేరి భజించు వేదమయు కళ్యాణప్రదున్ కీర్తిముద్రా సీమంతవతీ మనోహరు గరుత్మంతున్ ప్రశంసించదన్నంటారు సారంగు తమ్మయ్య వైజయంతి విలాసంలో. అలాంటి ఆ గరుడాళ్వార్లు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా మనకి చెప్తారు వైజయంతి విలాసంలో. ఆయన అంటారు, వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గిర్వాణ వరులు అందరూ కూడా చక్కగా ఆ గరుడిని చేతుల్లో ఉండేటువంటి ఆ గంగతో పునీతులవుతూ ఉన్నారట. గరుడిని చేతుల్లో గంగ ఎలా వస్తోంది అని అంటే, ఆ గరుడిని చేతుల్లో విష్ణు పాదోద్భవైనటువంటి గంగ ఉరకలెత్తుతూ ఉన్నది. కాబట్టి ఈనాడు ప్రబంధ గోష్ఠి నరుపుతూ ఉంటే కోలాట మాధ్యమంగా గోపికామణులు ఆశ్రయిస్తూ ఉన్నారు. దివ్య ప్రబంధ గోష్ఠిలో నవశ్రీ రామానుజమూర్తుల్లా భాషిస్తూ ఉన్నారు పెద్ద జియంగార్లు, చిన్న జియంగార్లు, వైష్ణవ బృందాలు. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. 12 మంది ఆళ్వారులు కీర్తించినటువంటి విష్ణు స్థానాలే దివ్య దేశాలుగా 108గా లోకంలో
భక్తావతంసులందరికీ ఆశ్రయించటానికి, భావించటానికి, స్మరించటానికి మూలమవుతూ ఉన్నాయి. అందులో ఈ తిరుమల క్షేత్రంలో ఉండేటువంటి వెంకటేశ్వరుని పైన ఆళ్వారులు 12 మంది ఆళ్వారులలో ప్రధానమైన ఆళ్వారులు 200 కీర్తనలు చేశారు. అంటే వాటిని ద్రవిడ భాషలో పాసురములు అని అంటారు. ఎంతటి భక్తి, ఎంతటి తన్మయత్వం! అందులో గోదాదేవి చక్కెరక్కై వెంకట వరకు ఎన్నై విదిక్కిట్రియే, చక్రాయుధాన్ని ధరించిన వెంకటేశ్వర స్వామి వారే నా ప్రియుడు అని చెప్తుంది. అందుకే తిరుమల క్షేత్రంలో కళ్యాణోత్సవంలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పాసుర పఠనం నిత్యం జరుగుతూ ఉంటుంది. శుక్రవారాభిషేకంలో జరుగుతూ ఉంటుంది. ధనుర్మాసంలో అయితే తిరుప్పావైలో ఒక పాసురాన్ని చదువుతూ ఉంటారు. గరుడాళ్వార్లని ఆ దివ్యమైనటువంటి మేరు పర్వతంలా సువర్ణమయుడై ఉన్నటువంటి వాడిని మనం వీక్షిస్తూ ఉన్నాం. దాసులలో అగ్రగణ్యుడు కనుక ఆయన సర్పముతో విరాజిల్లేటువంటి దివ్యమైన కిరీటాన్ని ధరించారు. ఆయన పైన గురు కిరీటధారి అయినటువంటి వెంకటాచలపతి శంఖచక్రాలతో, కటివరద హస్తాలతో, అనేక ఆభరణాలతో వెలుగొందుతూ ఉన్నారు. ఆ ఊర్ధ్వపుండ్రములతో ఉండేటువంటి స్వామి ముఖాన్ని దర్శిస్తే ఎంతటి ప్రసన్నత! హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. పూర్వాచార్యులు చక్కగా చెప్పారు. ఇలా నవ్వుతూ ఉండేటువంటి శ్రీనివాసుని ముఖారవిందం మా దహరాకాశంలో ఉండాలి. అందులో ఆ కనులు ఎలా ఉన్నాయో పరిశీలించండి. కృపా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయట. పరమాశ్చర్యకరం. వెంకటేశ్వర స్వామివారు కరుణపై ఆయన ప్రత్యేకమైన దృష్టి కలియుగంలో కలిగి ఉంటారు అని వేదాంత దేశకులు వారు చెప్తూ, అసలు ఈ కొండ ఏమిటండి? చెరుకు రసం ప్రవహించి ఒకచోట గడ్డగడితే చక్కెరగా ఎలా పరిణమిస్తోందో అలా శ్రీనివాసుని దయ ప్రవహించింది, ఘనీభవించింది. అదే ఈ వెంకటాచలం అన్నారు. ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం అని. అటువంటి వడ్డీ కాసులు వాడు ఈనాడు ఆ కాసుల హారాన్ని ధరించి చక్కగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి దేవదేవుణ్ణి, సకల అవతారములకు మూలమైనటువంటి దేవదేవుణ్ణి గరుడాళ్వార్లు సేవిస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ దాంతాయ భక్తానాం ముక్తిదాయినే శక్రాది లోకపాలానాం పాలయిత్రే నమోస్తుతే. ఈ కలియుగంలో ఒక అదృష్టం ఉన్నది. ఏ చిన్న ధర్మకార్యమైనా గోవిందార్పణమస్తు అని చెప్పి భక్తి భావనంతో సమర్పణం చేస్తే వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. యత్కించిత్ కురుతే కర్మ మర్త్యోర్ధర్మం కలౌయుగే తదర్పయేన్ మహావిష్ణు భక్తిభావ సమన్విత. కనుక ఈనాడు స్వామి సన్నిధానానికి చేరినటువంటి వారందరూ కూడా తమ సంసార క్లేశాలను తొలగించే కంసారి గరుడ వాహనంపై దర్శనమిచ్చాడే అని ఆనంద తన్మయులవుతూ ఉన్నారు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. దేవతలంతా కూడా పసిపిల్లల్లా ఆ శ్రీనివాసుని ముందు ఉంటారు. బాలలకు జేజీ ఈ బాలాజీ. సమస్త దేవతాస్వరూపుడుగా విలసిల్లేటువంటి వెంకటేశ్వరుణ్ణి మనం ఆశ్రయిస్తే అందరూ ఉన్నారు. ఈరోజు హయగ్రీవ జయంతి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటారు. మరి ఆ హయగ్రీవ అవతారాన్ని ఇప్పుడు దర్శించలేం. శ్రీనివాసుని దర్శిస్తే చాలు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అని అనవో మనసా అని అన్నమయ్య కీర్తించాడు. హరినామమే నిలిచి సంపదలను వర్షిస్తుంది. అందువల్ల స్వామి కన్నా దయామయుడు మరొక్కడు లేడు. కనుక ఈ భక్తులందరూ కూడా ఎంత
శరణాగతి భావంతో నిలిచి ఉన్నారు. చకోరాలు చంద్రుని అనుగ్రహ కిరణాలకి ఎలా నిరీక్షిస్తూ ఉంటాయో ఆ స్వామి మమ్మల్ని చూస్తాడు, మా దగ్గరికే ఆయన వస్తాడు ఈ గరుడ వాహనంపై ఊరేగుతూ అని భక్తావతంసులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. చూడు తిరువేంకటాద్రి, అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి. తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, తగ 128 తిరుపతుల గల స్థానికులును, చక్రవర్తి పీఠకములును, అగణితంబైన దేశాంకుల మఠంబులును అధికమై చెలువొందగాను. మిగులనున్నతములగు మేడలును, మాడుగులు, మితిలేని దివ్య తాపసులున్న గృహములును, ఒగినొరగు బెరుమాళ్ల ఉనికి పట్టై వెలయు దిగువ తిరుపతి గడవగాను. అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి. పొదలి 6 యోజనము పొడవునను గొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి, పొదలి 6 యోజనము పొడవునను గొలు పొంది 12 యోజనంబుల పరపునను బరగి, చదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును, కదిసి సురవరులు, కిన్నరులు, కింపురుషులును, గరుడ గంధర్వ యక్షులును, విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారగాను. అదే చూడు తిరువేంకటాద్రి, 4 యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువేంకటాద్రి. ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద, ఎక్కువలకెక్కువై ఎసగి వెలసిన పెద్ద ఎక్కుడతిశయముగా నెక్కినంతటి మీద, అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్.
మీద అక్కడక్కడ వెంకటాద్రీషు సంపదలు అంతంతగానరాగాను. అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి. పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును బుగులు కొను పరిమళంబుల పువ్వు తోటలును పొందైన నానా విధంబుల వనంబులును నిగిడికిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబుదాకి శృంగార రసభరితమై కనకమయమైన గోపురములను చెరువొంది జగతీధరుని దివ్య సంపదలు గల నగరు సరగునను కానరాగాను. అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అది చూడు తిరువెంకటాద్రి. ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ప్రాకటంబైన పాప వినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతో యములు సోకిన భవముల అంతంత వీడి పారగను. ఈ కడను కోనేట యతులు పాశుపతుల్ మునులెన్న నగ్గలమై ఉన్న వైష్ణవులలో ఏకమై తిరువెంకటాద్రీషుడాదరిని ఏ ప్రొద్దు విహరించగాను. అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొంది ప్రభమీరగాను. అదే చూడు తిరువెంకటాద్రి. అదే చూడు తిరువెంకటాద్రి. అదే చూడు తిరువెంకటాద్రి. శ్రియశ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామరబృందవంద్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. మహావాగ్గేయకారులైనటువంటి అన్నమయ్య, త్యాగయ్య, తరిగొండ వెంగమాంబ ఇత్యాది భక్తులందరి చేత కీర్తింపబడినటువంటి మహనీయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆయన ద్వైత అద్వైత విశిష్టాద్వైత సంప్రదాయజ్ఞుల చేత ఎన్నో కీర్తనలను పాడింపజేసుకున్నాడు. సప్తాచల నివాస రసికుడు సప్త స్వరములను ఎరిగినటువంటి వారి హృదయములను చక్కగా తెలుసుకున్నటువంటి వాడు. ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి విజయదాసులు, విఠలదాసులు, కనకదాసులు, పురంధరదాసులు వీరు లక్షలాది పాటలు పాడి శ్రీనివాసార్పణం చేశారు. త్యాగరాజస్వామి వంటి అద్వైత వాసన కలిగినటువంటి మహనీయులు ఎన్ని కీర్తనల్లో స్వామిని రామమూర్తిగా దర్శించిన శ్రీ వెంకటేశునిని చూడగా 10,000 కన్నులు కావలనయ్యా తెరతీయగరాదా
నాలో మత్సరమను తెరతీయగరాదా తిరువేంకటరమణ అని చెప్పి ప్రార్థించారు. అలాగే ఇక విశిష్టాద్వైత సంప్రదాయానికి చెందినటువంటి తాళ్లపాక కవులు ఇత్యాదులు అనేక కీర్తనలు స్వామికి సమర్పణం చేశారు. కనుక అందరికీ కూడా మూలమైనటువంటి వాడు, నదీనాం సాగరోగతి అన్నట్టుగా ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి మార్గములలో సేతువుని నదులు చేరినట్లుగా ఆ పరబ్రహ్మమును అనేక రూపాలుగా అర్చించేటువంటి వారందరికీ కూడా కూడలి వంటిది ఈ తిరుమల క్షేత్రం. అందుకే క్రమతే పదమేకంతు గంతుం శేషగిరిం ప్రతి పదస్యైకస్య తస్యైవ ఫలం భవతి మత్పదం. వ్యాసభగవానులు వారు గొప్ప ఉపదేశం చేశారు. వెంకటాచలానికి చేరడానికి వేసే ఒక్క అడుగు వల్లనే పరమపద భాగ్యం ప్రధానంగా పొందుతారు అని చెప్పి, అంతటి మహిమగల వెంకటాచలంపై గరుడ సేవలో శ్రీనివాస ప్రభువు యొక్క సాక్షాత్కారం. ఆ గరుడుని ఎంత చక్కగా మనం దర్శిస్తూ ఉన్నాం. ఆయన నాగాభరణుడు, నాగ కిరీటధారి. శ్రీనివాసుడు కూడా నాగ ఆభరణములను చక్కగా ధరించినటువంటి మూలమూర్తి. ఎందుకంటే ఈ ఆనంద నిలయంలో స్వామివారు గరుడునికి ఎదురుకుండా ఆయన నిలిచి నాగాభరణధారి అయి పద్మం పైన ఆయన ఎప్పుడూ కూడా ఉత్థానమూర్తిగా ఉంటూ భక్తులందరికీ కూడా తన కటాక్షాన్ని పంచిపెడుతూ ఉంటాడు. అలాంటి పరమాత్ముడు, పరమపురుషుడు, పరికింపగ కృపాలుడు, తిరువెంకట విభుడుగాక దేవుడు మరి కలడా అని చెప్పి ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ఈనాడు తిరుమల క్షేత్రంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ అచ్యుతిని స్మరించిన క్షణాలే పుణ్యవంతమైనటువంటివి. ఈ కొండలరాయన్ని కోరిన కోరికలే కామధేనువులు, కేశవునికి చేసిన సేవలే నిజమైన క్రతువులు, అనంతమైన కరుణాకలిత దృక్కులతో జగత్తును పాలిస్తున్న శ్రీనిధిని కీర్తించే పలుకులే పలుకులు. అందుకే ఆ వడ్డీ కాసుల వాడు ఇన్ని కాసులు కలిగినటువంటి మాలికలను ధరించాడు. కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక కలడన్న వారి పాల కలిగిన దైవము అని అన్నమాచార్యులు వారు సంకీర్తనం చేశారు. ఏవం సేవతే నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః జ్ఞానార్థీ జ్ఞానమాప్నోతి ద్రవ్యార్థీ కనకంబుః. ఈ వెంకటాచలంలో ఇంత అలంకార ప్రియుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని, ఇన్ని సువాసనలిచ్చే పుష్పమాలికలు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువుని గరుడునిపై దర్శించినటువంటి వారందరూ కూడా శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నటువంటి వారు జ్ఞానులైతే జ్ఞానాన్ని, ధనం కోరేవారైతే ధనాన్ని ఫలంగా పొందుతారు. పుత్రార్థీ పుత్రమాప్నోతి నృపో రాజ్యం చ విందతి వ్యంగ్యస్మ సాంగసద్రూపం పశూన్ ధాన్యాన్ని విందతి. పుత్రులను కోరేవారు పుత్రులను పొందుతారు. అధికారాన్ని కోరేటువంటి వారు రాజ్యలాభాన్ని పొందుతారు. అవిటివారు సుందరాంగులవుతారు. అంగవైకల్యం తొలగిపోతుంది. ఎందుకంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ఆనంద నిలయంలో ఆ దేవదేవుణ్ణి దర్శించి బయటికి వచ్చి స్వామిని దర్శిస్తూ ఉన్నారు. ఆ వరద హస్తాన్ని తిలకించండి. ఆ వక్షస్థలంపై ఉండేటువంటి శ్రీవత్సంపై ఉండేటువంటి మహామేరు పచ్చను దర్శించండి. కోటి సూర్యప్రభాభాసమైనటువంటి దక్షిణ కరాగ్రంపై వెలుగొందేటువంటి సుదర్శన చక్రం, వామహస్తంపై ఆ చక్కని దివ్య చంద్రకాంతులను వెదజల్లేటువంటి ఆ పాంచజన్యం అనేటువంటి శంఖం, ఇలా ఎన్నో స్వామికి తన యొక్క వైభవానికి ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటే ఊర్ధ్వపుండ్రములతో ధరించినటువంటి గజరాజు కూడా కనువిందు చేస్తూ ఉన్నారు భక్త బృందాలకు. ఎందుకంటే నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భోస్సురా రక్షంతామితి దీనవాక్యకరిణం దేవేష్వశక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధర
ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి. ఆ గజరాజు నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆనాడు గజేంద్రుడు కీర్తిస్తే, ఈ గజజాతి కూటస్థమైనటువంటి మహాపురుషుడు కీర్తిస్తే వెంటనే వైకుంఠం నుంచి పరుగు పరుగును వచ్చాట. ఎందుకని ఆ గజరాజు యొక్క ఆర్తి అంతగా శ్రీహరిని కదిలించింది అనంటే, నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితుం తవా అన్నట్ట. అయ్యా, ఈ శరీరం కోసం నన్ను రక్షించు రక్షించు అని చెప్పి నేను నిన్ను కోరట్లేదయ్యా. నువ్వు నన్ను రక్షించడానికి వైకుంఠం నుంచి కనుక వస్తే స్వామి, నీ పాదముల ముందు నా ముఖం దగ్గర అంటే నా తొండంతో పట్టుకున్నటువంటి పద్మాలను ఉంచాలి. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితుం తవ. వెలలేని వేదములు వెతికి తెచ్చిన ఆ బంగారు చేయిని దర్శిస్తూ ఉన్నాం. ఎటువంటి వరాలైనా ఇచ్చేటువంటి వాడు ఆ వెంకటేశ్వర స్వామివారు. అందుకే చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ అని అన్నారు. అటువంటి స్వామిని ఆ ధ్వజస్తంభాన్ని దాటి వెళ్ళి లోపలికి వెళ్ళి మూలమూర్తి దర్శనాన్ని సమగ్రంగా చూసినటువంటి భక్త బృందాల్లో ఎంతటి ఆనందం. మృగోత్థ మదగంధేన సురభీకృత దిగ్ముఖ పుండరీక విశాలాక్ష కంబుగ్రీవో మహాభుజ. అఖిల దేవతలకు ఆరాధనీయుడైన శ్రీనివాసుణ్ణి ఈ పున్నమ గరుడ సేవ రోజున అటు ఆనంద నిలయంలో ఇటు మాడవీధులలో ఉభయ దేశాల్లో దర్శించి ఉభయ ప్రాంతాల్లో దర్శించి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. గొప్ప మనస్సు నివేదనం చేసేటువంటి సమయం ఇది. శ్రీ భూనాయకుని సందర్శనకి భక్తావతంసులు తిరుమలగిరులకి ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ గరుడాళ్ళు వార్లు. అశేషంగా తిరుమలకు తరలి వచ్చిన దైవానుభూతి మత్త చిత్తులు వెంకట రమణానుభవ సంజనిత ఆనందలగ్న హృదయులు ఆ ఉత్సవరాయుడైనటువంటి మలయప్ప స్వామి యొక్క సౌందర్య రసపాన మత్త చిత్తులై వారు శోభిల్లుతూ ఉన్నారు. భక్తి తన్మయత్వంతో నీరజాక్షుణ్ణి సందర్శించి తిరుహారతులు అర్పించి స్వామి పాదాలకు పుష్పాలు సమర్పించి అలా గరుడిని చేతుల్లో ఉండే పాదాలను తదేకంగా వీక్షిస్తూ శిరస్సులు వంచి పరతత్వాన్ని అందరూ వేడుకుంటూ ఉన్నారు. తిరువీధులలో ఎందరో భక్తుల మధుర భావాలు తేనె వాకలై ప్రవహిస్తూ ఉన్నాయి. కన్నులలో మనస్సుల్లో జీవితాల్లో భక్తి కాంతిరేఖలు స్వామి పాదాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైదివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా. దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైదివి కేవలనైనా నీవే కాక భువినింతటి వారలు ఇక గలరా. దేవా చోటను శాస్త్రార్థములై కడగుదువు జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు. కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు. కనియక నీవే మరి వారి
అందరికి బోధకులగొందరిని గల్పింతువు మనసులోనంతలో బొడబడికె చేసి మనయుచు నీవే నిలుతువు మనసులోనంతలో బొడబడికె చేసి మనయుచు నీవే నిలుతువు కనుగొన నీవే సుజ్ఞాన మార్గము కైవసముగా తెలుపుదువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఒడలై నీవే ఇహ పరములకును ఒడిగట్టి సాధింపింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్టుల పరిపాలింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి ఏవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా విభుం హృదిస్థం భువనే సమీడ్యం విభుం హృదిస్థం భువనే సమీడ్యం నిరాశ్రయం నిర్మలచిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. స్వామి, ఆ సహస్రనామమాల ఎంత విలాసంగా ధరించి ఉన్నాడో
ఈనాడు మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. వెల్లగొడుగుల కింద, మకర తోరణం కింద గురు కిరీటధారి అయి నిలిచినటువంటి గోవిందుడు ఈరోజు ఆ పట్టు పీతాంబరాలను ధరించి దివ్యమైనటువంటి శోభతో నిగనిగలాడుతూ ఉన్నాడు. అసలు స్వామివారికి ఆ పట్టు వస్త్రం అంటే చాలా ప్రేమ. అయితే ఒకప్పుడు ఆయన వామన రూపాన్ని ధరించారు. అప్పుడు బ్రహ్మచారిగా ఉన్నారు. కౌపీనాన్ని మాత్రమే స్వామి పెట్టుకోవాలి. అందుకని ఆ సమయంలో ఆయన పుట్టగోచిని పట్టుగోచిని పెట్టుకుని ఆయన బలిమఖానికి, అంటే బలి మహారాజు ఎక్కడ యజ్ఞం చేస్తున్నారో అక్కడికి విచ్చేశారుట. పృథిల హేమ కౌపీనధర అని అన్నమయ్య అధిక్షేపించాడు. ఏమయ్యా, ఏ నూలు గోచినో పెట్టుకోవచ్చు కదా, ఏదో పేద బాపన పిల్లవాడు అని చెప్పి వచ్చావు కదా, వచ్చినప్పుడు ఆ పట్టుగోచినే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి వారు ప్రశ్న చేస్తూ రాసినటువంటి కీర్తనలో మరొక మాట కూడా అంటారు. నాయనా, మీరందరూ గ్రహించండి, విష్ణు పీతాంబరం అంటే చాలా ఇష్టం కాబట్టే ఆయన హిరణ్యకశిపు వధ చేయటానికి ఆయన నరమృగ రూపాన్ని ధరించవలసి వచ్చింది. పైన సింహముఖుడయ్యాడు, కింద ఆయన సింహ శరీరంతో ఉండి సంహరించవచ్చు, పైన నరముఖంతో ఉండవచ్చు. కానీ కింద పట్టుబట్ట కట్టుకోవడం కోసం అని చెప్పి పైన ఆయన సింహముఖుడై విరాజిల్లాడు అని చెప్పి అభివర్ణించారు. అలాంటి పీతాంబరధారి అయినటువంటి శ్రీనివాసుణ్ణి దర్శించడానికి, కొండలరాయుణ్ణి దర్శించడానికి అందరూ కూడా తన్మయులై ఆనంద నిలయంలోకి వెళుతూ ఉండేటువంటి ఆ దివ్య సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సర్వప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు, 14 లోకాలకు ప్రభు, తనకి ఇతరాశ్రయములు లేనివాడు, శాంతమైనటువంటి మనస్సుతో ధ్యానింపదగినటువంటి పరాత్పరుడు, సంసారానికి ఆవలగట్టు అయినటువంటి ఆ అంతులేని ఉపేంద్రమూర్తి ఈనాడు మనకు ఈ గరుడ వాహన సేవలో శ్రావణ పూర్ణమ నాడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. జగదుద్భవ స్థితి క్షయ హేతువెవ్వడా దేవాధిదేవుండు దిక్కు నాకు. జగదుద్భవ స్థితిక్షయ ఎవ్వడా దేవాధిదేవుండు దిక్కు నాకు. గ్రాహ నిగ్రహమీగి కరిగాచనెవ్వడా త్రిభువనాధీశుండు దిక్కు నాకు. తుది పదంబున సంగి ధ్రువుగాచనవ్వడా దృఢదయామూర్తి దిక్కు నాకు. ద్రౌపది వర్ణంబు తలగించే ఎవ్వడా దీనమందారుండు దిక్కు నాకు అని ఎవని పదాబ్జమున ఆ జనించేటువంటి జలము గంగాదేవిగా విరాజిల్లుతూ ఉంటుందో అటువంటి ఆ పాదములను గరుడాళ్వార్లు చక్కగా గుండెలుగా హత్తుకుంటూ ఉంటే ఆ దేవదేవుని ముగ్ధ రూపాన్ని దర్శించి ఎంతోమంది కోలాటాలు చేస్తూ ఉన్నారు. వరాహ పురాణంలో ఒక సత్యం ఉన్నది. యావంతః పాంసవో భూమే రుడ్డీయంతేతు చాలితాః తావద్వర్షశతాన్యాసు స్వర్గలోకే మహీయతే. యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్వర్షసహస్రాణి ఇంద్రలోకే మహీయతే. నృత్యమానస్య వక్ష్యామి తత్ శృణుస్వ వసుంధరే మానవో ఏన గచ్చేత చిత్వా సంసారబంధనం. ఎవరైతే ఈ వెంకటాచలానికి ఉత్సవ సమయాల్లో వస్తారో వాళ్ళు స్వర్గలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు నివసిస్తారు. ఎందుకంటే ఇక్కడ భక్తిగా వెంకటాచలపతి సేవలను వీక్షించారు. అయితే ఆ ఉత్సవ సమయంలో ఎన్ని గీతాలైతే పాడుతారో ఆ గీతముల్లో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరానికి ప్రతిగా వర్ష సహస్రములు, దివ్య వర్ష సహస్రములు వాళ్ళు ఇంద్రలోక సౌఖ్యాలని పొందుతారు. ఇక తన్మయత్వంతో పరమాత్మని దర్శించి పరవశించి ఎవరైతే నృత్యం చేస్తారో వాళ్ళకొచ్చే ఫలాన్ని కూడా ఆ భూమాదేవికి మహావిష్ణువు ఉపదేశించారు.
మానవో ఏన గచ్చేత చిత్వా సంసార బంధనం. ఈ సంసార బంధనాన్ని ఛేదించుకుని వారు శాశ్వతంగా విష్ణు మందిరాల్లో వారు ఉంటారు అని చెప్పి అంతటి మహాఫలాన్ని ఇచ్చేటువంటివి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహోత్సవాలు. పాల కడలిపై పవ్వళించేటువంటి ఆ పురాణ పురుషుడు భక్త పాలనకే ఈ కొండ కొమ్మున నిలిచాడు. పంచ దివ్యాయుధాలతో జగత్తును కాపాడే ఆ వెన్నుడే ఈ శ్రీ వెంకటేశ్వరుడు. లోకాలకు చుట్టుకొలతలు తెలిసిన నాటి వామనుడే ఈ మలయప్ప స్వామి. ఈ తిరువీధులలో తిరగాడుతూ ఈ గరుడ సేవలో శ్రావణ పున్నమ నాడు ఎవరైతే దర్శనమిస్తూ ఉన్నారో ఆ మహనీయుడు అద్భుతమైనటువంటి సంగీత హృదయుడు. అందుకే సంగీతామృతధారల అంగీకృతమైనట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర. నారద మహర్షికి చెప్పారట, యా నేను ఎక్కడైతే నా భక్తులు గానం చేస్తూ ఉంటారో అక్కడ నేను సంపూర్ణ స్థితిలో ఉంటాను. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పి కనుక భక్తి అతిశయంతో ఈనాడు ఆ కొండల రాయుణ్ణి ఆశ్రయించడానికి విచ్చేసినటువంటి ఈ సహస్రాధిక భక్త బృందాలందరూ కూడా భాగ్యవన్ని ఆ కొంగు బంగారంగా చేసుకుంటూ ఉన్నారు. రక్షక శిక్షక దక్షక విక్షేపములుడి పిప్రోవు వేడుక తోడన్ దాక్షిణ్యమేర్పడంగా వీక్షింపము కమల చరణ వెంకటరమణ. ఆళ్వారులు ఎంతటి భక్తితో ఆ దివ్య ప్రబంధ పాసురాలను లోకానికి అనుగ్రహించారు. ఎప్పుడూ కూడా ఏ దమవిత్శిఖామణులు అహీనశయానులు ప్రపత్తి వాసనాస్వాదము రులుచున్. అసలు ఆ ప్రపత్తి అనేటువంటి దాన్ని ఒక మరందము వలె తాగేటువంటి భ్రమరముల్లా ఉన్నట్ట వాళ్ళు ఆ యొక్క ఆళ్వారులు. అటువంటి వారిని ఎప్పుడూ కూడా మనస్సులో పదిలపరుచుకున్నటువంటి వాళ్ళు ఆ పూర్వాచార్యుల్ని ఆళ్వారుల్ని జియంగార్లు. వారు వైష్ణవ గోష్ఠి నెరపుతూ ఉంటే చాతుర్మాస్య దీక్షలో ఉండేటువంటి ఆ మహాపురుషుల్ని మనం దర్శించటం ఎంతో భాగ్యం. పైగా శ్రావణ పౌర్ణమ నాడు గరుడ వాహన సేవా సమయంలో ఆ మహావిష్ణు భక్తుల్ని దర్శించడం అనేటువంటిది గొప్ప అదృష్ట విశేషం. ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం. సిద్ధిర్భవతి వానేతి సంశయం అచ్యుత సేవినాం న సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. మనం భాగవతుల్ని దర్శించి వారిని వారి భక్తి అతిశయాన్ని శరణాగతి భావాన్ని పరమాదరంతో కనుక మనం భావనం చేస్తే మనకి సిద్ధి కలుగుతుంది. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. చేపట్టి నీ
శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే ప్రేమ మెక్కుడు మాపుదాకా నిన్ను కొల్చి అందే మేడమవు కంటే మాపుదాకా నిన్ను కొల్చి అందే మేడమవు కంటే దాబగు నీ దాసుల శేషత్వమెక్కుడు మాపుదాకా నిన్ను కొల్చి అందే మేడమవు కంటే దాబగు నీ దాసుల శేషత్వమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు జికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయని దాసుల లెంకౌటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు వెరవున నీ చెవిలో నిన్న పాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు జికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటెక్కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటెక్కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు జికే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక
నిరస్తదుఃఖౌఘమతీంద్రియం తం నిష్కారణం నిష్కలమప్రమేయం అణోరణీయాం సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే. దుఃఖాలను తొలగించేవాడు, ఇంద్రియములకు కనిపించనటువంటి వాడు, తన కారణము లేనివాడు, ఇంద్రియముల అవసరము లేకే అన్ని కార్యములు చేసేవాడు, మితిలేనివాడు, అణువు కంటే అణువు, ఆది మధ్యాంతరహితుడు, స్వాధీనమైన ప్రభావం కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఒక తిరుమూర్తిగా వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ అర్చామూర్తి యొక్క వైభవాన్ని లోకానికి ఎరిగింపజేసేటువంటిదే ఈ ఉత్సవరాయుడైన మలయప్ప మూర్తి. ఆ మలయప్ప మూర్తికి ఈనాడు గరుడ వాహన సేవ చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉండేటువంటి ఈ గరుడ సేవలో ఆ దేవాధిదేవుణ్ణి వీక్షించి భక్త బృందాలు పులకించిపోతూ ఉన్నారు. అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనేటువంటి మూడు అకారత్రయంగా పరిగణింపబడుతూ ఉంటాయి. యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం, భగవంతుని విషయంలో పూర్తిగా పరతంత్రుడై స్వామికి ఎలా సేవలందించాలో అలా సేవించడమే శేషత్వం. దాన్ని చూపిస్తూ ఉన్నాడు గరుడాళ్వార్లు. శ్రీవారికి తప్ప ఏ ఇతరుల యందు ఆ విధమైనటువంటి దాస్య భావాన్ని నెరపకపోవడమే అనన్యార్హ శేషత్వము. శ్రీనివాసుణ్ణి తప్ప వేరెవరినీ శరణ్యుడిగా లేదా రక్షకుడిగా భావించకపోవడం అనన్య శరణత్వం. జీవుడు పద్మావతీజానికి ఆట వస్తువుగా భోగోపకరణంగా ఉండాలి, ఇతరులకు అలా ఉండకూడదు. ఇది అనన్య భోగ్యత్వం. ఇలా అకారత్రయం ఎవరి యందు పూర్ణంగా ఉంటాయో అతడే మహాభాగవతుడు. ఈ దాస్య భక్తికి మెచ్చి ఆ గరుడిని సేవను వీక్షించాలని ఇలా అశేష భక్త బృందాలు విచ్చేసి స్వామిని అనన్యంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. భక్తబంధో దయాసింధో త్వత్పాదాబ్జే నమామ్యహం సూక్తమిదం సర్వం అపరాధం క్షమస్వమే. ఆ కోలాట భజనలతో కళామాధ్యమంగా ఆశ్రయించేవారు, గోష్ఠితో ఆశ్రయిస్తూ ఉండేటువంటి దివ్య ప్రబంధ గోష్ఠి మధ్య ఆ వైష్ణవ సంప్రదాయజ్ఞులు వెనుక స్తోత్రములు తెలిసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనస్సులో భావన చేస్తూ చక్కగా తిరుహారతులు అందించేటువంటి వారితో తిరుమల క్షేత్రం ధరాలోక వైకుంఠంగా విరాజిల్లుతూ ఉన్నది. పూర్ణానంద జ్ఞానదయామూర్తి పరమమంగళ మంగళాంగో మంగళాంకో భక్త మంగళదాయక. శ్రీనివాస ప్రభు మంగళస్వరూపుడు, శుభాలనిచ్చేటువంటి ఆ దేవదేవుడు. శ్రీవత్సమనేటువంటి చిహ్నాన్ని కల జ్ఞాన దయాస్వరూపంతో కనువిందు చేస్తూ ఉంటే ఆయన మూర్తిని చక్కగా ఆశ్రయిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు శేషి, సర్వస్వతంత్రుడు, జీవాత్మ శేషుడు, నిత్యదాసుడు, పరమాత్మకు ఎల్లవేళలా కోరిక మేరకు సేవలందించే ధన్యుడు. కనుక కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి జీవుడు పరమాత్మకు సన్నిహితంగా ఉండాలి. వేద్యుడు, వేద ప్రతిపాద్యుడు శ్రీనివాసుడు. కనుక వేదాన్ని చక్కగా స్వామివారి ఉత్సవ సమయంలో వినిపిస్తూ ఉన్నారు. శ్రేయములుగురియ భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపముంచేయుట విఫలము పుల్లున నాయము సేకురునే తలప అధికంబైనన్. భక్తి అనేదే సర్వశుభాలను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయటం అనేది వ్యర్థం. ఎంత ఎక్కువ కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వల్ల ఏమీ ఆదాయం లభించదు. కనుక భక్తితో చిత్తము గోవింద పదాయత్తం గావించాలి. సనక సనందనాది మునీశ్వరుల ధ్యాన మార్గంలో వెలుగొందే ఆ స్వామి పాదములే మాకు దిక్కు అని ఈనాడు అసంఖ్యాకంగా తిరుమల క్షేత్రానికి భక్తులు విచ్చేశారు. శృతివధు సీమంత వీధుల భాసిల్లేవి శ్రీవారి పాదములే అని నమ్మినటువంటి వారు కోలాట భజనలు చేస్తూ ఉన్నారు.
పద్మములు వంటి పాదయుగళమే క్షీరసాగరుని గారాల పట్టికి ఆధారమైనవి. ఆ సుందరాంఘ్రులే ముక్తికాంత మనోహరమైనటువంటివి. ఆ పాదద్వంద్వమే బ్రహ్మరుద్రాది దేవతాశ్రేష్ఠులకు కూడా దిక్కైనటువంటివి అని నమ్మారు. చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కరసరోజంబు మా మస్తకముల నుంచి మనుపు మీషా, మా మస్తకములను నుంచి మనుపు మీషా. నీ పాదాలను కొలిచే వారికి సంసారం వల్ల కలిగే భయాన్ని లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేది, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్మల్ని ఉద్ధరించు స్వామి అని చెప్పి స్వామికి ఆ సంసార సాగర సముత్తరణైక సేతువుకి నివేదనం చేసుకుంటూ ఉన్నారు. ఆ కరిటి వరదహస్తుడికి గోపికా భక్తితో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వెంకటాచలపతిని అర్థిస్తూ ఉన్నారు భక్తావతంసులందరూ కూడా. క్షణేనోత్పాదితంచాపి స్థూల బ్రహ్మాండమద్భుతం వహసిత్వముపాయేన బ్రహ్మసూక్ష్మ మృదూదరే. ఈ సకల ప్రపంచాన్ని కూడా క్షణకాలంలో పుట్టించి తన మృదువైన గర్భంలో ఉంచుకుని సంరక్షించగల దామోదరుడు ఈ గరుడ వాహన సేవలో దర్శనమిస్తూ ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ దేవాధిదేవుడు మనల్ని రక్షించేందుకే ఈ కలియుగంలో ఆయన ఈ దివ్య గిరులపై విలసిల్లుతూ ఉన్నాడు. విశేషత క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య. ఈనాడు ఆయన గరుడిని దాస్య భక్తిని మన్నిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఆ గరుడు గొప్ప మాతృభక్తి పరాయణుడు, గొప్ప బలవంతుడు. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి ఒనర్చుచున్ యగసె భీమజవంబున అభ్రవీధికిన్. ఆ మహాబలం కలిగినటువంటి ఆయన సూర్యమండలం దాకా ఎగరగలిగినటువంటి వాడు గరుక్మంతుడు. ఇంద్రాదులను అందుకే లెక్క చేయకుండా జయించి అమృత భాండాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు. నరులెల్లా వానలలోనని వత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. శత సహస్ర యోజన వాసులు సువ్రతముల తోడని భక్తులు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోనని భక్తులు కదలి. గోవింద హరి గోవింద
కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని జలగుచు వత్తురు కదలి కడుమంచి మణులు కరులు తురగములు బడిగొని చెలగుచు వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద మగుట వర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును మగుటవర్ధనులు మండలేశ్వరులు జగదేకపతులు చతురులును తగు వెంకటపతి దర్శింపద బహువగల సంపదల భక్తురు కదలి తగు వెంకటపతి దరుసింపగ బహువగల సంపదల భక్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోననే వత్తురు కదలి నానా దిక్కుల నరులెల్లా వానలలోనని వత్తురు కదలి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవురాతరక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. స్వామివారికి గరుడ వాహనంపై ఊరేగేటువంటి దేవాధిదేవుడికి కుంభహారతిని చక్కగా సమర్పించారు. ఎప్పుడైనా సరే ఏ హారతినైనా సరే 3 సార్లు స్వామి ముందు త్రిప్పటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సర్వలోక హితాయేక మన్యాత్ గ్రామ సమృద్ధయే రాజస్థాన సమృద్ధ్యర్థం త్రిధా భ్రమణమాచరేత్ తద్దీప దర్శనాన్ రుణాం ఆయుశ్రీ వృద్ధయ అన్నారు. అంటే సర్వలోకాల్ని శుభాన్ని కాంక్షించి తొలిసారి శ్రీవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రం సుభిక్షంగా ఉండాలని రెండోసారి ఇక్కడ పాలన సమర్థవంతంగా జరగాలి అని ఆకాంక్షిస్తూ మూడోసారి హారతిని ఇస్తారు. ఆనంద నిలయని వైభవాన్ని మనం దర్శించి దీర్ఘాయుష్యాన్ని ధనలాభాన్ని పుత్రపౌత్రాభివృద్ధిని పొందుదాం, తరిద్దాం. ఆనంద నిలయము అనంటే అది మూపెత్తినటువంటి ధర్మ వృషభము యొక్క దివ్య సాకారం. అంటే ధర్మము ఒక వృషభ రూపంలో ఉంటే ఆ వృషభానికి మూపురం ఎలా ఉంటుందో ఆనంద నిలయ గోపురం అలా ఉంటుంది. ఆనంద నిలయాన్ని దర్శిస్తే దేవతలు అనుకుంటారట ఆ ఆనంద నిలయం ద్వారా స్వామి సకల భక్త లోకాల్ని రక్షిస్తారు.